కుమార్తెల యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే తల్లిదండ్రుల చేతిలో ఉంది. తల్లిదండ్రుల చేతిలో ఉంది కాబట్టి ఆనాడు సమూయేలు అనే ప్రవక్త ఎంత గొప్పగా బ్రతికాడా. దేవుని సన్నిధిలో చాలా గొప్పగా బ్రతికిన వ్యక్తిగా సమూయేలు కనపడతాడు. దేవుడు ఈ బాలునితో మాట్లాడడానికి వచ్చాడంట. ఆ కాలములో యెహోవా దర్శనము అరుదంట. అలాంటి కాలములోన ఒక చిన్న బాలునికి దర్శనం వలన దేవుడు మాట్లాడాడంటే ఎంత గొప్పగా బ్రతికింటాడు. అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు ఉంటుంది కదా. అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు ఉంటుంది, ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు ఆ సమయంలోనే ప్రవక్త. ఇప్పుడు అలాంటి చిన్న వయసులో దేవుని కొరకు బ్రతికాడు. అలాంటి చిన్న వయసులో దేవుని యొక్క దర్శనం వలన దేవునితో మాట్లాడాడు అని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత మంచి మనసు కలిగి ఉంటాడు, ఎంత మంచి ఆలోచన కలిగి ఉంటాడు.